షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. గోదావరి వరద జలాల సద్వినియోగం కోసం పోలవరం బనకచెర్ల పేరుతో ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టుని ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపేసింది. దీనికి సంబంధించి పిలిచినటువంటి టెండర్లను కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టుగా ఒక నిర్ణయం తీసుకుంది. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం చూడొచ్చు. ఎందుకంటే దీని ఏపీ ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ ఫర్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ యాజ్ పర్ సిడబ్ల్యూసి గైడ్లైన్స్ ఇంక్లూడింగ్ రిక్విజిట్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ అదర్ జాబ్ వర్క్స్ ఫర్ అబ్టైనింగ్ ద స్టాట్యుటరీ క్లియరెన్సెస్ అని చెప్పని 10వ నెలలో రిలీజ్ చేసింది. ఈ అక్టోబర్ నెలలో, అంటే గత నెలలో రిలీజ్ చేసింది. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. ఇందులో ఒక 80,000 కోట్ల రూపాయలు, దాదాపుగా 80,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు చేపట్టాలని చెప్పని ఒక అంచనా వేసింది. పోలవరం నుంచి బనకచెర్ల అంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బనకచెర్ల వరకు లింక్ ఫేజ్డ్ మేనర్లో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కెనాల్స్ కొన్ని, గ్రావిటీ ద్వారా ఉండేటువంటి కెనాల్స్ కొన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం, అవసరమైన చోట లిఫ్ట్లు ఏర్పాటు చేయడం. ఈ లిఫ్ట్ స్కీమ్ ద్వారా వరద జలాల సద్వినియోగం కోసం ఈ ప్రణాళిక చేస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దానికి డెమాన్స్ట్రేషన్ కూడా చేశారు. కొంతమంది ఈ ప్రాజెక్టుని వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నటువంటి కొంతమంది వ్యతిరేకించారు. అలానే ఎగువ రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాలు అభ్యంతరాలు తెలియజేసినాయి ఈ వరద జలాలు కనుక. ఎందుకంటే అటు మహారాష్ట్ర, కర్ణాటక ఇవి కూడా కొంత వరద జలాలకు సంబంధించినటువంటి సమస్య ఉంటుంది కాబట్టి వరద జలాల వినియోగం పేరుతో కనుక నీళ్లు తీసుకెళ్తే ఎగువ రాష్ట్రాలకు ఇబ్బంది వస్తుందని చెప్పని తెలంగాణ, మహారాష్ట్ర, ఇటు కర్ణాటక, అలానే కృష్ణా జలాల స్థిరీకరణ విషయంలో కూడా కొంత అన్యాయం జరుగుతుందని చెప్పిన అభ్యంతరాలు ఇవన్నీ వచ్చినాయి. మొత్తం అన్ని పరిశీలించిన తర్వాత పర్యావరణపరమైనటువంటి అంశాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చూసిన తర్వాత బహుశా కొన్ని సంప్రదింపులు జరిగి ఉంటాయి. ఆ తర్వాత ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీంతో రద్దు అనేటువంటి ప్రతిపాదనని చేసింది. యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ఇక్కడ పోలవరం దగ్గర నిర్మాణం జరిగిన తర్వాత అక్కడి నుంచి ఆ లింక్ వాటర్ ఏ విధంగా తీసుకురావాలంటే కృష్ణానదికి ఎగువన హరిశ్చంద్రపురం దగ్గర ఒక బ్రిడ్జ్ కట్టి అక్కడ ఒక రిజర్వాయర్ మెయింటెనెన్స్ ద్వారా అదనపు జలాలని ఇటు మళ్లించాలి. అలా ఇది మొత్తం ఇక్కడ బనకచెర్ల బొల్లపల్లి రిజర్వాయర్, ఇది బహుశా ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోకి వచ్చేటువంటిది. అక్కడి నుంచి ఇక్కడికి బనకచెర్ల కర్నూలు జిల్లా పరిధిలో ఉన్నటువంటి బనకచెర్ల వరకు 3-4 లింక్ కెనాల్స్గా కొత్తగా తీసుకురావాల్సినటువంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేశారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ అభ్యంతరాలన్నిటి నేపథ్యంలో దీన్ని నిలుపుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలానే ప్రణాళికలో కొన్ని మార్పులు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. నల్లమల సాగర్ వరకే మొత్తం. అసలు ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని అమలు చేయడానికి జలహారతి కార్పొరేషన్ అని చెప్పిన ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎక్స్క్లూజివ్గా ఈ నిర్మాణ ప్రణాళికని పర్యవేక్షించడమే దీని బాధ్యత. 3 దశల్లో ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ లేదా పోలవరం బనకచెర్ల లింక్ కెనాల్ ప్రాజెక్ట్ని అమలు చేయాలని చెప్పని భావించారు. కానీ ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఫలితంగా దీన్ని 2 దశల్లో నిర్మించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ బొల్లపల్లి నుంచి బనకచెర్ల వరకు అనేటువంటి ప్రతిపాదనలు పక్కన పెట్టి ఈ ప్రాంతంలోనే నల్లమల సాగర్ వరకు ఈ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ని చేయాలి. అంటే నల్లమల సాగర్ వరకు అంటే నల్లమల సాగర్ ఎక్కడ వస్తుంది అనేది కూడా ఒకసారి మనం చూడాలి. ఇది గూగుల్ మ్యాప్స్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. పోలవరం ఈ పరిసర ప్రాంతాల్లో పోలవరం మొదలైతే సో ఇక ఈ అంచు నుంచి మొత్తం కృష్ణానది విజయవాడ దగ్గర ఇక్కడ ఎగువన రావడం, అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ నల్లమల సాగర్కి కనెక్ట్ చేయడం. వాస్తవానికి అయితే ఇక్కడ కర్నూలు జిల్లా వరకు, అంటే ఇది 3rd ఫేజ్ అనుకున్నటువంటిది, ఇది ఫేజ్ 3, ఇది ఫేజ్ 2, ఇది ఫేజ్ 1 అని చెప్పని అనుకుంటే కనుక ఫేజ్ 1, ఫేజ్ 2 వరకే పరిమితం కావాలి. పరిస్థితులను బట్టి దీని సంగతి నిర్ణయం తీసుకోవాలి. అలానే పర్యావరణవేత్తలు, నీటిపారుదల రంగ నిపుణులు వీళ్ళందరినీ కూడా ఈ మదింపులో, ఈ చర్చల్లో భాగస్వాములు చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతానికైతే గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు సంబంధించినటువంటి టెండర్స్ని రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. తెలంగాణలో ఇది ఒక రాజకీయ దుమారంగా మారినటువంటి అంశం కూడా తయారైంది. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసేటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఈ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేతగానితనంతో వ్యవహరిస్తుందనేటువంటి విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీకి వత్తాసు పలుకుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం 2 దఫాలుగా కొన్ని అభ్యంతరాలని ఆంధ్రప్రదేశ్కి సూచించింది. మొత్తం మీద వీటన్నిటి పర్యవసానం ఈ ఒత్తిడి కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ కూడా పునఃసమీక్ష చేసి ఉండొచ్చు. వీటన్నిటి ఫలితంగా బనకచెర్ల వరకు ఈ ప్రాజెక్టు ఉండకపోవచ్చు. 2 దశలుగా చేపట్టేటువంటి పోలవరం ఈ లింక్ కెనాల్ ప్రాజెక్టు బహుశా నల్లమల సాగర్ వరకే
ప్రతిపాదించేటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఫైనల్ అప్రూవల్స్ ఈ డిజైన్స్ వీటిపైన మళ్ళీ చర్చలు జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇనిషియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ బనకచెర్ల ప్రాజెక్టును పక్కన పెట్టేసినట్టుగానే భావించాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.